మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారా, తనైతే హాస్పిటల్లో ఉంటుంది. అక్కడ డాక్టర్ అయితే చెప్తుంది, నువ్వు ప్రెగ్నెన్సీ కోల్పోయావమ్మా. ఇంకా హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. మినీ అనే అమ్మాయి అబ్రాడ్ నుంచి వస్తుందన్నమాట. తన వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ అయితే చూస్తుంది. ఇంకా ఈ మినీ ఏమో, ఆంటీ నేను వెళ్ళి అక్కడే తీసుకొస్తానని చెప్పి పైకి అయితే పోతుందా. అలా వస్తున్నప్పుడు హీరోయిన్ ని మెట్ల మీద నుంచి తోసేసి ఉంటుంది. సో తన వల్ల మిస్ క్యారేజ్ అయితే అవుతుంది హీరోయిన్ కి. హీరోయిన్ అదంతా గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ, మా ఇద్దరికి పెళ్ళయి 6 years అవుతుంది. ఈ 6 years లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఇది నేను కోల్పోయానంటే తన ఎలా రియాక్ట్ అవుతాడా ఏంటో అని చెప్పి యూన్ గురించి ఆలోచిస్తుంది. హీరోయిన్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి పోతుందా. మన యూన్ గురించి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో అక్కడ మెయిడ్ వచ్చి, మీరు ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, సో నేను పని చూసుకుంటాను అని అంటే అప్పుడు హీరోయిన్ వద్దు అని అంటుంది. అప్పుడు ఆ మెయిడ్ అంటుంది, హీరో ఈరోజు రాడు, ఎందుకంటే తన పార్టీకి వెళ్ళాడు, అది మినీ అబ్రాడ్ నుంచి వచ్చింది కదా అని చెప్పి అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో సరే హ్యాంగ్ ఓవర్ జ్యూస్ ఇస్తానని చెప్పేసి హ్యాంగ్ ఓవర్ జ్యూస్ తీసుకుని పార్టీకి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా మినీ అబ్రాడ్ నుంచి వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే మినీ అంటుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను కదా అబ్రాడ్, అది మా డాడీ ఫోర్స్ చేయడం వల్ల, లేదంటే నేను ఇక్కడ ఉండేదాన్ని అని చెప్పి మినీ అంటుంది. సర్లే ఇప్పుడు వచ్చేసావు కదా ఏమైందిలే అని చెప్పి యూన్ అంటాడు. యూన్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రే వదిన్ని ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, వదినుంది కదా, మినీ వచ్చిందని చెప్పి ఇంకా మినీతోనే ఉంటావా ఏంటి, వదిన్ని కూడా పట్టించుకోవాలి కదా, వదిన్ని వదిలేస్తావా చెప్పు అని అడిగితే అప్పుడు యూన్ అదేం కాదు అని అంటాడు. నిజం చెప్పు, వదిన్ని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇలా మినీ అబ్రాడ్ వెళ్ళిపోయిందనే కదా అని అంటే ఇదంతా హీరోయిన్ అనుకుంటుంది. అంటే నన్ను పెళ్లి చేసుకుంది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, తినను వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయిందని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడా అని హీరోయిన్ ఫీల్ అవుతుంటే ఇంకా యూన్ అంటాడు, ఎలాగో మినీ వచ్చేసింది కదా ఇంకా మినీతోనే ఉంటాను, హీరోయిన్ తో పని లేదన్నట్టు మాట్లాడతాడా. హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా ఫ్రెండ్ రే వదిన వచ్చినట్టుందిరా అని చెప్తాడు, కానీ యూన్ అయితే ఏం పట్టించుకోడు. హీరోయిన్ బయట నుంచుని అసలు యూను హీరోయిన్ ఎలా కలిసారో అనేది గుర్తు తెచ్చుకుంటుంది. హీరోయిన్ ఏమో మంచి బిగ్ పెయింటర్ అనమాట. సో అప్పుడు యూన్ చూసి హీరోయిన్ తో ఫ్లాట్ అయిపోతాడు, అలాగా ప్రపోజ్ చేస్తాడు, ఇద్దరికి మ్యారేజ్ అనేది. సో హీరోయిన్ అనుకుంటుంది అదంతా గుర్తు తెచ్చుకుని, అంటే ఇన్ని రోజులు నాతో ఉన్నది నాటకమా, అంటే రియల్ గా లేడా. అలాగే అనుకుంటుంది, నేను ఒక పెయింటర్ని, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, నేను ఒక మంచి పెయింటర్ని అయినా సరే వీడు గురించి నా పెయింటింగ్ వదిలేసుకుంటే వీడు తన గురించి నన్నే వదిలేసేలా ఉన్నాడు, ఇంకా నాకు వీడొద్దు అని చెప్పి హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మార్నింగే యూన్ అయితే మెయిడ్ మీద కోపడుతూ ఉంటాడు. హీరోయిన్ నాకు అన్ని ఇస్తుంది కదా అని అంటే, హీరోయిన్ రాత్రి మీ దగ్గరికి వచ్చింది క్లబ్ దగ్గరికి, అలాగే మార్నింగ్ అయితే త్వరగా వెళ్ళిపోయింది అని అంటే ఇంకా వీడికి గుర్తొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ చెప్పుంటాడు, ఇలాగా వదిన వచ్చినట్టుంది, అక్కడ ఫుడ్ ఉంది అని చెప్పి మన హీరోయిన్ చూపిస్తారా. ఇంకా హీరోయిన్ ఏమో వాళ్ళ లాయర్ ఫ్రెండ్ దగ్గర ఉంటుంది. ఇంకా జరిగిందంతా చెప్తుంది అనమాట. చెప్పి నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అని అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, రియల్ గా వదిలేద్దాం అనుకుంటున్నావా, ఎందుకంటే 6 years రిలేషన్షిప్ మీది అనగానే అప్పుడు హీరోయిన్ 6 years కదా అయ్యింది, ఓన్లీ 6 years, అది ఎక్కువేం కాదు, నాకు నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ కాదు అనగానే వాళ్ళ ఫ్రెండ్, సరే ఇన్నాటికి మంచి డిసిజన్ తీసుకున్నావు, నువ్వేమంటే అదే ఓకేనా, నీకేదో మంచి అనిపిస్తే అదే చేయనగానే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలాగే నీ డ్రెస్ కూడా చాలా బాగుంది, ఇప్పుడు రియల్ గా నువ్వేంటో అనేది నేను చూస్తున్నాను, ఈ 6 years తర్వాత నిన్ను నేను చూసినట్టుంది తెలుసా, ఎందుకంటే నీలా నువ్వు బతుకుతున్నావు కాబట్టి ఆల్ ద బెస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది. హీరోయిన్ కి అయితే కొన్ని ఫొటోస్ అయితే దొరుకుంటాయి అనమాట, ఇలా మినీతో యూన్ ఇలా నైట్ టైం స్పెండ్ చేస్తున్నట్టు ఆ ఫొటోస్ కూడా ఉంటాయి. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, ఇంత ఇదిగా చీటింగ్ చేశాడు, వాడిని అసలు వదిలిపెట్టను, ఇంకా నేను డైవర్స్ ఇచ్చేయడమే అని చెప్పి. మేడ్ అంటుంది, ఇంకోండి మేడం మీరు ఈ బట్టలు వేసుకోండి, లేదంటే బాస్ మీ మీద చాలా కోపంగా ఉంటాడు అని అంటే, తన కోపంగా ఉంటే నాకేంటి అని హీరోయిన్ అంటుంది. ఇంకా యూన్ ఇంటికి రాకపోయేసరికి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తుంది. హీరోయిన్ కంపెనీకి వెళ్ళంగానే ఇంకా యూన్ అంటాడు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు, అలాగే ఏం బట్టలు నీకు తెలుసు కదా నాకు ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇష్టం లేదని చెప్పి అని వీడంటాడు. అప్పుడు హీరోయిన్, ఓ అవునా, నేనైతే ఇలాంటి బట్టలు వేసుకుంటే నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు మాత్రం వేరే అమ్మాయిలతో తిరగచ్చు, అదే ప్యారిస్కి నువ్వు మినీ గురించే వెళ్ళావు కదా, తనతో నైట్ టైం స్పెండ్ చేసావు కదా అని అంటే, లేదు నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళానని యూన్ అంటాడు. హీరోయిన్ అంటుంది, ఇదంతా సొల్లొద్దు నాకు, నువ్వు డైవర్స్ మీద సంతకం చెయ్యి, అలాగే
ఇంకో చూడు పేపర్లు అనగానే ఇంకా వాడేమో ఆ పేపర్స్లో చూసి ఏంటి డైవర్స్ ఇచ్చినందుకు ఇంకా అలాగే తిరిగి నేను 30 మిలియన్ నీకు ఇవ్వాలంటే అప్పుడు హీరోయిన్ అవును 6 years నీతో ఉండి నీ కంపెనీని పైకి తెచ్చిందే నేను, కాబట్టి నువ్వు నాకు 60 మిలియన్ ఇవ్వాలి, అర్థమవుతుందా అంటే లేదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నేను ఇంకా సైన్ చేయను దీని మీద అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అవునా నువ్వు సంతకం పెట్టవు కదా, సరే అయితే ఈ ఫొటోస్ చూడు, ఈ ఫొటోస్ చూసిన తర్వాతైనా నమ్ముతావా నువ్వు నన్ను మోసం చేశావు అని, ఈ ఎవిడెన్స్ ఉంటే చాలు, ఒకవేళ నేను కోర్టులో కానీ ప్రొడ్యూస్ చేస్తే అక్కడ కంపెనీలో నాకు సగం నీకు సగం అనేది వస్తుంది, సో నీకు అలా వద్దు అనుకుంటే నాకు 60 మిలియన్ ఇచ్చి డైవర్స్ మీద సంతకం చేసి పో అని హీరోయిన్ అంటుంది. ఇంకా ఈవెన్కేమో మినీ కాల్ చేసి మా నాన్న ఇలా పెళ్లి సంబంధాలు చూస్తానంటున్నాడు, నాకేంటో అర్థం కావట్లేదు, నువ్వు రా అని అంటే అప్పుడు వీడు సరే నేను వస్తున్నానని చెప్పి కోపంలో డైవర్స్ పేపర్ మీద సంతకం చేసి అక్కడి నుంచి వెళ్తూ నువ్వు నా గురించి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు అది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అనుకుంటుంది ఈ 6 yearsలో నేను బాధపడింది చాలే, దానికి 60 మిలియన్ వస్తున్నాడు కదా, నేను ఇంకా లాస్ అవ్వక్కర్లేదు అన్నట్టు హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని, అప్పుడు హీరోయిన్ నేను ఇప్పుడేం అనుకోలేదు కానీ నేను పెయింటింగ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ ఆ రింగ్ని తీసైతే బయట అయితే పడేస్తుంది, ఇంకా వాడికి హీరోయిన్కి ఏం సంబంధం లేదన్నట్టు. యున్నేమో అంటాడు అసలు నేను డ్రింక్ చేసిన తర్వాత నైట్ మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ జ్యూస్ ఉండాలి కదా, అసలు హ్యాంగ్ ఓవర్ జ్యూస్ ఏది అని అంటే అప్పుడు మేడ్ అంటుంది బాస్ మీకు ఎప్పుడు అలా చేసి పెట్టేది హీరోయిన్, కానీ ఇప్పుడు హీరోయిన్ లేదు కదా అని అంటే తను ఎక్కడికి వెళ్ళింది అన్నట్టు వీడు అడుగుతాడా. అప్పుడు మేడ్ అంటుంది మీరు ఆల్రెడీ డైవర్స్ ఇచ్చేసారు కదా, తన పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటుంది. ఇంకా యూన్ అయితే హీరోయిన్కి కాల్ చేస్తాడు కానీ బిజీ అయితే వస్తుంది, హో నా నంబర్ బ్లాక్ కూడా చేసిందా ఇది అని అనుకుంటాడు. హీరోయిన్ అయితే జరిగిందంతా మర్చిపోయి తన లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తుంది. ఇక తనకిష్టమైనట్టు అలాగే మన మెయిన్ లీడ్ అయిన మన హీరోని చూపిస్తారు. తన అబ్రాడ్ నుంచి వచ్చి ఉంటాడు అనమాట, ఒక న్యూ కంపెనీలో కూడా CEO అయి ఉంటాడు. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటారు తిన అబ్రాడ్ నుంచి వచ్చాడు, అలాగే న్యూ కంపెనీ కూడా పెట్టాడు, చాలా టాలెంటెడ్ అని చెప్పి అనుకుంటారు. హీరోకి వాళ్ళ అసిస్టెంట్ అయితే ఒక టికెట్ అయితే ఇస్తాడు, బాస్ ఇది ఆర్ట్ ఎగ్జిబిషన్ది అని అంటే అప్పుడు హీరో అంటాడు నేను అంత ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా ఏంటి అని అంటే అప్పుడు అసిస్టెంట్ అంటాడు బాస్ నాకు తెలుసు మీకు ట్రెడిషనల్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇది మామూలు పెయింటర్ది కాదు, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్ద పెయింటర్ది, తనది లాస్ట్ పెయింటర్ తనకి 30 మిలియన్ వచ్చింది, తన రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది, సో మీరు కన్ఫామ్గా అక్కడికి వెళ్ళాల్సిందే బాస్ అనగానే అప్పుడు హీరోకి కూడా లైట్గా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకా హీరో అయితే ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తాడు, అక్కడ హీరోయిన్ చూడంగానే తినా అని చెప్పి అనుకుని ఫ్లాష్ బ్యాక్ని అయితే గుర్తు తెచ్చుకుంటాడు. హీరో ఏమో ఒక ఓల్డ్ పెయింటింగ్ని చూస్తుంటే అక్కడికి గ్రాండ్ ఫాదర్ వచ్చి నీకు ఈ పెయింటింగ్ నచ్చిందా, ఇలాగా ట్రెడిషనలీ బాగుంటాయి కదా, అలాగే ఈ పెయింటింగ్ వేసింది అంగో అక్కడ ఉంది కదా తన నా ఓల్డ్ స్టూడెంట్, ఇప్పుడు పెయింటింగ్ ని వదిలేసి తన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కానీ తనకున్న టాలెంట్ తో చాలా అంటే చాలా ఎదగలదు, తన వదిలేసుకుంది, అందుకే నేను చాలా అప్సెట్ అయిపోయానని చెప్పి గ్రాండ్ ఫాదర్ అంటాడు. అప్పుడే మన హీరో చూస్తుంటాడు అనమాట. అక్కడికి మినీ అలాగే హీరోయిన్ అలా అత్తయ్య వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఏమో హీరోయిన్ అక్కడ చూసి హీరోయిన్ని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నీకు డైవర్స్ అయిపోయింది కదా, అసలు నీ ఫేస్ ఎలా చూపించుకుంటున్నావు అందరికి, నువ్వు మూసుకుని ఉండలేవా ఏంటి అని ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అప్పుడు మినీ అత్తయ్య మీరు ఆగండి తినా ఎలుగు మన అయ్యను వదిలేశాడు కదా, సో డబ్బుల గురించి ఇక్కడ పనిచేస్తున్నట్టుందిలే అని అంటే ఓ నువ్వు డబ్బుల గురించి ఇక్కడ పనిచేస్తున్నావా, అయినా మా ఎక్స్ కోడలు కదా మా రిప్యుటేషన్ ఎక్కడికి పోవాలి చెప్పు అని వాళ్ళ అత్తయ్య అంటే అప్పుడు హీరోయిన్ నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీ పిల్లవాడికి నాకు ఎలాంటి సంబంధము లేదు, మా ఇద్దరికి డైవర్స్ అనేది అయిపోయింది, కాబట్టి మీరు మీ లిమిట్స్లో ఉండండి అని హీరోయిన్ అంటుంది. ఈ మాటలన్నీ మన హీరో అయితే అక్కడ నుంచి వింటాడనమాట. ఇంకా పక్కన అసిస్టెంట్ అంటాడు ఈ లేడీ హీరోయిన్ వాళ్ళ అత్తయ్య, వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళంట అని అనగానే అప్పుడు హీరో అంటాడు నువ్వేంటి అత్తయ్య అంటున్నావు, ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఎక్స్ కాల్డ్ అంటే వాళ్ళకి హీరోయిన్కి ఎటువంటి సంబంధము లేదని చెప్పి హీరో అంటాడు. నేను హీరోయిన్తో అంటుంది ఐఎమ్ సో సారీ,
హీరోయిన్, నా వల్లే కదా మీ ఇద్దరు విడిపోయారు, ఒకవేళ నేను ఇక్కడ లేకపోయి ఉంటే మీ ఇద్దరు చక్కగా కలిసి ఉండేవాళ్ళు కదా అని చెప్పి ఇంకా దొంగ నాటకాలు ఆడుతుంటే హీరోయిన్ ఇసిరేస్తుంది తన్ని. అక్కడికి యూన్ అయితే వస్తాడనమాట. అప్పుడు మినీని పట్టుకుని, మినీ నీకేం కాలేదు కదా. హీరోయిన్, నువ్వేంటి మినీకి ఇలా చేస్తున్నావు, అలాగే తనకి సారీ చెప్పు. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆ బెల్ని వల్ల పడేసుకుందామన్నా. పోనీ నీకు రిచ్ పర్సనే కావాలి కదా, నేనైతే నీకు ఇప్పటికీ నీకు యాక్సెప్ట్ చేస్తాను. నా దగ్గరకు వచ్చి అడిగావనుకో నేను క్షమించేస్తాను, సరేనా అని అంటాడు. హీరోయిన్కి కోపం వచ్చేసి, ఒకసారి నీ లెవెల్ ఏంటో నా లెవెల్ ఏంటో చూసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఎక్స్ హస్బెండ్వి, అలాగే నువ్వు డైవర్స్ ఇవ్వకముందే నన్ను చీట్ చేస్తున్న వాడివి. నువ్వు మినీ ఇద్దరు స్లీప్ కూడా చేశారు అనగానే ఇంకా అక్కడ అందరూ యూన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడు చేసిందే తప్పు. యూన్కి కోపం వచ్చి, నీకు డబ్బులే కదా కావాల్సింది, సరే 6 మిలియన్ కాదు 10 మిలియన్ ఇస్తున్నానని చెప్పి చెక్ని అయితే హీరోయిన్ మీద ఇసురు కొట్టి, నువ్వు ఇప్పుడు మినీకి సారీ చెప్పాలని చెప్పి బలవంతంగా చేయి పట్టుకుని ఉంటే ఇంకా అక్కడికి హీరో వచ్చి, నువ్వు ఇంకా చేయి హీరోయిన్ మీద, అలాగే హీరోయిన్ నీకు ఇలాంటి చెక్ ఎందుకు, నీ పెయింటింగ్కే 100 మిలియన్ అనేది వస్తుంది కదా, సో దాని ముందు ఇదంతా అని హీరో అంటే అప్పుడు యూనంటాడు, నువ్వెవరు అసలు అని అంటే అప్పుడు హీరో, నేను నీకు తెలీదా, సరే ఈ చెక్ తీసుకో అని అంటే అప్పుడు యూనంటాడు, హో నాకు ఇప్పుడు అర్థమైంది, నిన్ను డబ్బులు ఇచ్చి పెట్టించుకుంది ఇలా నా ముందు యాక్ట్ చేయమని చెప్పి, అంతే కదా, హీరోయిన్ నాటకాలు నాకు తెలుసులే, ఇప్పుడు అలాగైనా సరే మినీకి హీరోయిన్ సారీ చెప్పాలి లేదంటే ఊరుకోను అని అనగానే హీరోయిన్ కు కోపం వచ్చి వాడిని గట్టిగా కొడుతుంది. ఎంత దైన ఉండి నన్నే కొడతామని చెప్పి యూనంటాడు. అక్కడికి సెక్రటరీ వచ్చి, మేడం మిమ్మల్ని వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, వీళ్ళు బయటికి గిన్నెమంటారా అంటే అప్పుడు హీరోయిన్ వద్దు అని అంటుంది. హీరోయిన్ వాళ్ళ అత్త ఉంటుంది, అయినా నువ్వు ఇంత డబ్బులు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి అని ఏంటి ఇంకా హీరో ఏమో చెప్తాడు, నేను లూ కంపెనీ ఒక ఓనర్ని, నేను CEO అని అంటాడు. ఇంకా అందరూ మాట్లాడుకుంటారు, ఆ లూ కంపెనీ అనేది రిచెస్ట్ కంపెనీ కదా, అలాగే వీళ్ళు అబ్రాడ్ నుంచి ఈ మధ్యనే అని అందరూ అనుకుంటుంటే ఇంకా యూన్ అయితే షాక్ అవుతాడు. హీరోయిన్ అయితే యూన్తో అంటుంది, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, సో ఇక్కడి నుంచి నువ్వు నాకు కనిపించమాకు అని చెప్పి హీరోయిన్ అనగానే ఇంకా సెక్యూరిటీ గార్డ్ ఏమో మీరు బయటకు వెళ్తారా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పర్సనల్గా హీరో మాట్లాడుకుంటుంటే హీరోయిన్ అంటుంది, మీకు ఎలాంటి పెయింటింగ్ కావాలి అని. అప్పుడే హీరోయిన్ అంటాడు, నాకు ఈగల్ పెయింటింగ్ కావాలి, ఈగల్ ఇంకో ఈగల్ని అంటే హంటింగ్ చేస్తున్నట్టు కావాలి, అలాంటి పెయింటింగ్ కావాలని అంటే అప్పుడు హీరోయిన్, అలాంటి పెయింటింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కానీ నేను మీ గురించి అది వేస్తాను, సరేనా, అది 2 రోజుల్లో ప్యాక్ చేపిస్తామని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటాడు, ఇది నీకే, నేను నీకే ఈ పెయింటింగ్ని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ఈగల్ లాగా ఉంటావు కాబట్టి అని హీరో అనుకుంటాడు మనసులో. సరే నాకు కొంచెం మీటింగ్ ఉంది నేను వెళ్తానని చెప్పి హీరో వెళ్తాడా. ఇంకా హీరో గురించే హీరోయిన్, తిన ఎవరు ఇంత నేను ఎక్కడ చూసినట్టుంది అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరో అసిస్టెంట్ని అడుగుతాడు, నేను ఎక్కడుండాలో ప్లేస్ చూసావా అని అంటే అప్పుడు ఇంకా లేదని చెప్పి అసిస్టెంట్ అంటే హీరోయిన్కి దగ్గరలో తీసుకో సరేనా అని అంటాడు. యూన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యూన్కి అయితే కోపం వచ్చేస్తుందా. సో అప్పుడు మినీ అంటుంది, యూన్ ఐఎమ్ సో సారీ, నిజంగా నేను అక్కడికి రాకపోయి ఉంటే చక్కగా నువ్వు హీరోయిన్ని కలిసేవాడివి, చక్కగా హీరోయిన్ నీతో ఉండేది కదా, ఇదంతా నాదే తప్పు, ఐఎమ్ సో సారీ, కానీ హీరోయిన్ అక్కడ వేరే అబ్బాయితో ఉండటం కూడా తప్పే కదా అని ఇదైతే అంటుంది. అప్పుడు ఇంకా ఈ మాటలు వినలేక యూన్ అంటాడు, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఇదంటుంది, అయినా నీకు అర్థమవుతుందా అని అంటే నేను చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళని, కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేసే అని యూన్ అంటాడు. మినీ అనుకుంటుంది, హీరోయిన్కి నీకు డైవర్స్ అయిపోయింది కానీ నువ్వేంటి నాతో హ్యాపీగా ఉండలేకపోతున్నావు అని ఇది అనుకుంటుంది. యూన్ అయితే హీరోయిన్ ఊహించుకుంటాడనమాట, అంటే వీడికి ఒంట్లో బాగున్నప్పుడు హీరోయిన్ వచ్చి చూస్తూ ఉండేది, సో అలా ఊహించుకుంటాడు. హీరోయిన్ ఇంకా తన అపార్ట్మెంట్కి అయితే వచ్చి ఉంటుంది. ఇంకా లిఫ్ట్లో హీరోయిన్ చూడంగానే మీరు ఏంటి ఇక్కడ అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమో నేను ఇక్కడ మూవ్ అయ్యాను అని అంటాడు. అప్పుడు హీరోయిన్, నేను అసలు నా లైఫ్ ఒక డ్రామాటిక్గా ఉంది, తిన నా ఫ్లోరేనా అని చెప్పేసి అనుకుంటుంది. తర్వాత మీ ఫ్లోర్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి అడిగితే మన హీరోయిన్ ఫ్లోర్ పక్కనే ఫ్లోర్ అనమాట. సో అది చూడంగానే హీరోయిన్ షాక్. అలా వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి వచ్చి హీరోయిన్, నాకు ఇలా ఈ ఇంటిని పెయింటింగ్తో డెకరేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను, సో అవి కొనడంలో నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా, అంటే నీ జడ్జిమెంట్ అనేది బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి హీరో అనగానే హీరోయిన్ ఏమో వద్దనుకుంటుంది, కానీ సరే అని అంటుంది. వీళ్ళిద్దరూ కలిసి పెయింటింగ్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. వీళ్ళిద్దరిని దూరం నుంచి
మన మిన్ అదే యూన్ వాళ్ళ ఫ్రెండ్ ఉండి తన మన వదిల్లానే కనిపిస్తుంది, తన ఒక అబ్బాయితో ఉంది చూడు చూడు అని అంటే తన ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రాదు, నాకు తన మీద నమ్మకం ఉంది అని యున్ అంటాడు. ఇంకా హీరోయిన్ హెయిర్ని అయితే సరి చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అలా చూస్తుంది. తర్వాత హీరోయిన్ పెయింటింగ్స్ కొన్ని ఉంటాయి, దాన్ని 2 మిలియన్ పెట్టి కొని ఉంటాడు హీరో. ఏంటి 2 మిలియనా అంటే అయ్యి వర్త్ ఇట్లే అని చెప్పి హీరో అంటాడు. ఇదంతా యూన్ అయితే దూరం నుంచి చూసి అసలు వాడికి ఎంత డేర్ ఉంటే హీరోయిన్ మీద చేయేస్తాడు, అలాగే హీరోయిన్ నాకు ఒక్కడికే సొంతము అని చెప్పి ఇంకా హీరోయిన్తో ఉన్నాయి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు యున్. ఇంకా హీరో వాళ్ళ ఇంటికి అయితే హీరోయిన్ పోయి ఉంటుంది. సో అక్కడ పెయింటింగ్స్ ని చూసి ఈ పెయింటింగ్స్ చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి, మీకు వీటి గురించి తెలుసా అని అంటే అప్పుడు హీరో అవును మా తాతయ్య ఒక ట్రెడిషనల్ పెయింటర్ అనమాట, సో నాకు అన్నిటి గురించి తెలుసు, అలాగే నేను ఒక రోజు నిన్ను చూస్తాను కూడా వచ్చాను తెలుసా అని అంటే అప్పుడు హీరోయిన్ ఓ అవునా అని అంటుంది. ఇంకా హీరో అంటాడు సరే ఇంకా నీ పేరేంటో నాకు తెలియదు, నా పేరేంటో నీకు తెలియదు కదా, నీ పేరేమో నేను జోయ్ అని పిలుస్తాను, నన్ను నువ్వు హాన్ అని పిలు సరేనా అని హీరో అంటే సరే అని చెప్పి హీరోయిన్ అంటుంది నేను నేషనల్ పెయింటింగ్ లో ఇలా జాయిన్ అవుతున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నాను అనగానే అప్పుడు హీరో అనుకుంటాడు అది మా గ్రాండ్ ఫాదరే కదా హోస్ట్ చేసేది అని. హీరోయిన్ పెయింటింగ్ వేసుకుంటూ ఉంటే అక్కడికి యూన్ అయితే వస్తాడు, అది ఫ్లవర్స్ తో వచ్చి ఉంటాడు అనమాట. సో హీరోయిన్ కి ఒకటి గుర్తొస్తుంది, యూన్ కి హీరోయిన్ పెయింటింగ్ వేసి చూపిస్తే ఫ్లాష్ బ్యాక్ లో అప్పుడు వీడేంటి అది బాగున్నా సరే బాగోలేదు, అసలు దీంట్లో ఏం లేదు, నువ్వు జస్ట్ హౌస్ వైఫ్ గా ఉండు చాలు, ఇలాంటి మనకు అవసరమా ఏంటి అని ఉంటాడనమాట, డిసంకరేజ్ చేసి ఉంటాడు. ఇదంతా హీరోయిన్ గుర్తు తెచ్చుకొని నువ్వు నాకు ఈ బుక్ వేద్దాం అనుకుంటున్నావు కదా, సో ప్లీజ్ నువ్వు దయచేసి వెనక్కి వెళ్ళిపో అని హీరోయిన్ అంటుంది. అప్పుడు యూన్ అంటాడు ఏ నీకు షుగర్ డాడీ దొరికాడనే కదా నన్ను వదిలేసినావు చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు ఎప్పుడూ నన్ను డిసెంకరేజ్ చేస్తూనే ఉన్నావు, అలాగే నా గురించి నీకు అంత అవసరం లేదు, ప్లీజ్ నా నుంచి దూరంగా ఉండు, నన్ను వదిలేసేయి అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు యూన్ ఏంటి వదిలేయడమా, హీరోయిన్ ని పట్టుకొని యూన్ అయితే ఫోర్స్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఏమో వదులు వదులు అంటుంది, అక్కడికి హీరో వస్తాడు, హీరో వచ్చి యూన్ ని కొడతాడు. యూన్ హీరోయిన్ వేసి ఉంటుంది కదా ఆ పెయింటింగ్ కూడా తీసుకొచ్చి ఉంటాడు, చూసావా ఇది హీరోయిన్ నా గురించి వేసింది, అలాగే నువ్వు మా ఇద్దరి మధ్యలో రామాకు చెప్తానని చెప్పి హీరోతో అంటాడు యూను. ఇంకా హీరోయిన్ కి కోపం వచ్చి అక్కడ రెడ్ కలర్ది ఉంటుంది అది మొహం మీద ఎసరు కొట్టి ఏమంటుందంటే చూసావా ఆ పెయింటింగ్ నే నేను నాశనం చేశాను, అంటే నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగే నువ్వు ఒక చెత్త లాంటోడివి నాకు అని హీరోయిన్ అయితే అలాగే నీ వల్ల నా బిడ్డని కోల్పోయాను, నిన్ను ఎంతలాగా లవ్ చేశానో నాకు తెలుసు, నువ్వు ఒకవేళ డ్రింక్ చేస్తే హ్యాంగ్ ఓవర్ జ్యూస్ ఇచ్చి వస్తాను, అలాగే నేను ఆ రోజు పార్టీకి కూడా వచ్చాను, నువ్వు మీతో ఉండడం చూశాను, మీ ఇద్దరికి ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు, ఇంకోటి ఏంటంటే ఆ మిన్తో ఉండే కదా నన్ను చీట్ చేసావు, జస్ట్ నువ్వు నీ నీడ్స్ గురించే నన్ను యూజ్ చేసుకున్నావు, అది నాకు ఈ రోజు తెలిసింది, అలాగే ఇంకా నేను నీతో లైఫ్లో ఉండను, నీ లైఫ్లోకి ఇంకోసారి కూడా రాను, ఇంకా నీ ఫేస్ నాకు చూపించుకు అని ఇంకా హీరో చేయపట్టుకొని హీరోని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్తుంది. హీరోయిన్ కార్లో కూర్చొని అంటుందన్నమాట నేను చాలా యూజ్లెస్ కదా, ఇదంతా చూసిన తర్వాత ఒక యూజ్లెస్ అమ్మాయిలాగా నీకు కనిపిస్తున్నాను కదా అని చెప్పి హీరోతో అంటే హీరో అన్నాడు నువ్వు అనుకుంటాం తప్పు, ఇంకోటి ఏంటంటే నీలాంటి బ్రేవ్ అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు, నువ్వు ఇప్పుడు వాడిని వదిలేసి మంచి పనే చేసావు, అలాగే నువ్వు లవ్ చేసావు కానీ నిన్ను వాడు కోల్పోయాడు, సో వాడు యూజ్లెస్, వాడు దురదృష్టవంతుడు సరేనా, సో నువ్వు ఇలాంటి ఏమీ పట్టించుకో మాకు, నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానన్నావు కదా, సో దానికి సంబంధించిన ఈ హార్డ్ డ్రైవ్లో ఉన్నాయి, సో ఇవి చూడు సరేనా, ఇన్ఫర్మేషన్ ఇది ఓకేనా అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే హీరోయిన్ అయితే తన ఇంటికి వెళ్ళంగానే అప్పుడు మినీ దగ్గరికి వచ్చి ఏం జరిగింది నీకు, ఏమైంది ఏంటి, నీ షర్ట్ పాడైపోయింది ఏంటి అని అంటే ఇదా ఒక అమ్మాయి ఎవరో ఒక పిచ్చమ్మాయి నా మీద డ్రింక్ ఒలకపోసిందిలే అని అంటే అప్పుడు మినీ అయినా నువ్వు కంపెనీకి సరిగ్గా వెళ్ళట్లేదు, అసలు నీ గురించి కంపెనీకి వచ్చినా సరే నువ్వు లేవు, అలాగే ఇంకోటి ఏంటంటే మన వెడ్డింగ్ డేట్ కూడా ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు అని అంటే ఇంకా యూన్ ఏం మాట్లాడపోయేసరికి అసలు ఏం జరిగింది, నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఇదంతా హీరోయిన్ వల్లే కదా నిజం చెప్పు అని యూన్ అంటాడు లేదు హీరోయిన్ అంటే నాకు ఎటువంటి ఇష్టము లేదు, అలాగే తనకి అయితే వాల్యూనే లేదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, గ్రాండ్ వెడ్డింగ్ డేట్ కూడా పెడతాను సరేనా అని అంటే అప్పుడు మినీ హ్యాపీగా ఫీల్ అయ్యి సరే నేను మా ఫాదర్కి చెప్తాను, మన రెండు కంపెనీలు చాలా బాగా కలిసిమెలిసి ఉంటాయి సరేనా అని చెప్పి ఇంకా మినీ అంటుంది. యూన్ అనుకుంటాడు మినీని పెళ్లి చేసుకుంటే హీరోయిన్ కన్ఫామ్గా రిగ్రెట్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి
అనుకుంటారు. హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ ఫ్లాట్ లో అయితే కరెంట్ అయితే పోయి ఉంటుంది. సో అప్పుడే తెలియకుండా ఫ్లవర్ వాస్ అయితే హీరోయిన్ కాళ్ళ మీద పడి ఉంటుందా. ఆ సౌండ్ అయితే మన హీరోకి వినిపిస్తుంది. ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ని అయితే నాక్ చేస్తాడు. హీరోయిన్ తీస్తుంది. తీయంగానే ఏమైంది అని అంటే హీరోయిన్కి దెబ్బ తగులుకుంటుంది కదా. సో అది చూస్తాడు. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి నేను వెళ్ళి బోర్డు చెక్ చేస్తానని చెప్పి బోర్డు చెక్ చేసి వస్తాడనమాట. నీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది, నేను ఆయింట్మెంట్ అప్లై చేస్తాను ప్లీజ్ అని చెప్పి హీరో అంటే పర్లేదు నేను చేసుకుంటానని చెప్పి హీరోయిన్ అంటే లేదు నేను పెడతానని చెప్పి హీరో అయితే పెడతాడనమాట. మినీని చూపిస్తారు. మినీ వాళ్ళ ఫాదర్తో ఉంటుంది. వాళ్ళ ఫాదర్ అంటాడు, ఇంకో ఇది చూసావా, ఇదేంటంటే ట్రెడిషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ అనమాట. దీంట్లో పార్టిసిపేట్ అయితే ఉన్నారు. దీంట్లో నన్ను ఆర్గనైజ్ చేయమని చెప్పేసి ఇచ్చారనమాట ఆ ఫ్యామిలీ. సో నేను కూడా అక్కడ జడ్జి లాగా వెళ్తానని చెప్పి వీళ్ళ ఫాదర్ అయితే అంటాడు. ఆ లిస్ట్లో మన హీరోయిన్ పేరు ఉండటం కూడా చూస్తుంది మినీ. హీరోయిన్ అక్కడికి రావడం చూసి మినీ అయితే వెళ్ళిపోయి హీరోయిన్ ఒక పెడితే ఆ మాటలు అంటూ ఉంటుంది. సో హీరోయిన్ ఏం పట్టించుకోదనమాట. అందరూ ఇంకా పెయింటింగ్స్ని చూస్తూ హీరోయిన్ పెయింటింగ్ని డామినేట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ ఓడిపోయేలా చేస్తారు. సో హీరోయిన్ ఓడిపోయిందని చెప్పి మినీకి అయితే చాలా హ్యాపీగా ఉంటే అక్కడికి గ్రాండ్ ఫాదర్ అయితే వస్తాడు. హీరో వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అసలు మీరు ఇక్కడ ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటాడు. అయితే హీరో చెప్పుంటాడు అన్నమాట వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో, గ్రాండ్ ఫాదర్ మీకు ఇది గుర్తుందా, ఇది ఒక అమ్మాయి వేసింది, మీ టాలెంట్ స్టూడెంట్ అని చెప్పారు కదా, తను మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చింది, తన ఇంకా పార్టిసిపేట్ చేయబోతుంది అని చెప్పి చెప్పుంటాడు హీరో. సో ఈ గ్రాండ్ పాక్ కూడా మన హీరోయిన్ అంటే చాలా గ్రాండ్ పా ఏమో హీరోయిన్తో అంటాడు, మా ఇక్కడ తప్పుడుగా జరుగుతుంది, ఇక్కడ కాంపిటీషన్ సరిగ్గా జరగట్లేదు, నాకు ఇక్కడ నచ్చలేదు, ఇక్కడ అందరూ ఫేకే, సో ఈ కాంపిటీషన్ ఇంకా జరగదు అని చెప్పి గ్రాండ్ పా అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ గ్రాండ్ పాతో అంటుంది, మాస్టర్ ఐఎమ్ సో సారీ, నేను అప్పుడు వదిలేసి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీకు నా మీద కోపం వచ్చినట్టు ఉంది కదా అని అంటే అప్పుడు మాస్టర్ అంటాడు, అలా ఏం లేదుమా, నేను నీతో మంచిగానే ఉంటాను, అలాగే నేను నీ మాస్టర్ని కూడా అవుతాను సరేనా అని అంటే నిజంగానా మాస్టర్ అని చెప్పి హీరోయిన్ ఎమోషనల్ అవుతుంది. అలాగే హీరోయిన్కి తెలుస్తుంది గ్రాండ్ పా వల్ల మనవడే మన హీరో. ఇంకా హీరో ఏమో నువ్వేం కంగారు పడ, మాకు ఇంకో కాంపిటీషన్ అనేది ఉంది, దాంట్లోనూ కన్ఫామ్గా పార్టిసిపేట్ చేయి, అలాగే నీ టాలెంట్ ఏంటో మాకు తెలుసు అని అంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గ్రాండ్ పా హీరోతో అంటాడు, తన లైఫ్ ఒకసారి అంటే పాడైపోయింది కానీ ఇప్పుడు తన మళ్ళీ రీస్టార్ట్ చేసింది కదా, అంతా మంచి జరగాలని దేవుని కోరుకున్నాను. మినీకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి నువ్వు కాంపిటీషన్ మొత్తం పాడు చేసావంట కదా, నువ్వు త్వరగా నువ్వు యూన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఫాదర్ అయితే వాళ్ళ డాడీని కలిసేకి యూన్ని తీసుకువెళ్తుంది. ఇంకా యూన్తో అంటాడు మినీ వాళ్ళ ఫాదర్, నువ్వు మినీని ప్రేమిస్తున్నావు కదా, సో మీ ఇద్దరికి వెడ్డింగ్ డేట్ అనేది పెట్టేద్దాము, అలాగే వెడ్డింగ్ అయిన తర్వాత నాకు షేర్స్ కావాలి నీ కంపెనీలో అనగానే ఇంకా యూన్ కూడా సరే అని అంటాడు. హీరోయిన్ అయితే చాలా తీసుకువెళ్తుంది హీరో దగ్గరికి. అక్కడికి వెళ్ళంగానే టప్మని డోర్ అయితే తెరుచుకుంటుంది అనమాట. ఓయ్ ఏంటి అలా భయపెట్టిచ్చేసావు నన్ను, అయినా నేను వస్తున్నానని తెలుసు కదా, నువ్వు ఇలా డోర్ ఓపెన్ చేయాలా ఏంటి అని అంటే అక్కడ చూడు సీసీ కెమెరా ఉంది, సో ఎవరైనా వస్తే ఇలా మాకు తెలిసిపోతుంది, అందుకే నేను వచ్చాను ఇక్కడికి అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఎంబరేజ్గా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత సరే లోపలికి రా అని చెప్పి హీరో అంటాడు, అలాగే నువ్వు కూర్చో నేను రెడీ అయ్యి వస్తానని చెప్పేసి వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. అప్పుడు హీరోయిన్ టైన్ అయితే కడుతుంది హీరోకి. కడుతున్నప్పుడు హీరోయిన్కి గుర్తొస్తుంది, యూన్కి కూడా ఒకసారి అలా చేస్తుంటే యూన్ అయితే ఇసుక్కుని ఉంటాడనమాట. అదంతా గుర్తు తెచ్చుకుంటే ఇంకా హీరోయిన్కి చేతులు వేసుకుని హీరో అంటాడు, నువ్వు పెయింటింగ్ చేయాలి చేతులతో, అంతేగాని ఇలా టైస్ ఎన్ని చేయకూడదు సరేనా అని చెప్పి వాళ్ళ తాతయ్య దగ్గర తీసుకువెళ్ళంగానే వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్ చూడంగానే తాతయ్యకి ఎక్కలేని సంతోషం. సరే నువ్వు ఇక్కడి నుంచి పో, నేను నా ఫేవరెట్ స్టూడెంట్కి ఇవన్నీ చూపించాలి అని చెప్పి గ్రాండ్ ఫాదర్ అనగానే హీరో అక్కడ గ్రాండ్ ఫాదర్ అయితే ఒక పెయింటింగ్ చూపించి ఇది హీరో తను చిన్నప్పుడు వేసాడు అనగానే ఏంటి తనకి అంత టాలెంట్ ఉందా చిన్నప్పుడే వేసాడా అని అంటే అవును వాడికి ట్రెడిషనల్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి గ్రాండ్ ఫాదర్ అంటాడు. ఇంకా తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ పెయింటింగ్ వేస్తూ ఉంటే అక్కడ హీరో వచ్చి నాకు కూడా కొంచెం నేర్పించచ్చు కదా అని అంటాడు. సరే అయితే ఇంకో ఇలా వెయ్యాలి అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నిన్ను కిస్ చేయొచ్చా అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ ఏమో
లేదు నాకు కొంచెం టైం కావాలి వద్దు అని అంటుంది. అప్పుడు హీరో ఏం పర్లేదు, నేను నిన్ను ఫస్ట్లో చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా వెయిట్ చేశాను, ఇంకా కొన్ని రోజులు నీ గురించి వెయిట్ చేస్తాను, అదేమి ఎక్కువ కాదు కానీ నీ గురించి వెయిట్ చేస్తూనే ఉంటానని చెప్పి హీరో అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో షాక్ అవుతుంది. అలాగే హీరోని అలా చూస్తూ ఉంటుంది. హీరోకి అసిస్టెంట్ అయితే ఒక ఇన్విటేషన్ ఇస్తాడనమాట. ఇచ్చేయమంటాడంటే ఇది మీరు హీరోయిన్తో కలిసి డేట్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి సజెషన్ ఇస్తాడు. అప్పుడు హీరో ఏమో దాన్ని చూస్తూ అలా ఉంటాడు. ఇంక హీరోయిన్ అడుగుంటుంది అనమాట, ఫ్రైడ్ చికెన్ నాకు చాలా ఇష్టం అని చెప్పి. అందుకే హీరో ఫ్రైడ్ చికెన్ విత్ ఫుల్ ఆఫ్ బీర్స్ని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళంగానే ఇంకా హీరోయిన్తో మీ ఆర్డర్ వచ్చింది మేడం అనగానే హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఫుల్గా తిని తాగేస్తూ ఉంటారు. హీరో ఏమో హీరోయిన్కి క్లోజ్ అవుదామని చూస్తాడు, కానీ హీరోయిన్ ఏమో లేదు నువ్వు నన్ను టచ్ చేయి మాకు అని హీరోయిన్. ఇంకా హీరో ఏమో ఒక పార్టీకి వెళ్ళి ఉంటాడు. అక్కడికి యూన్ అలాగే మినీ కూడా వచ్చి ఉంటారు. సో మీ పార్ట్నర్ ఏది అని చెప్పి మినీ అడిగితే ఇంకా అక్కడికి మన హీరోయిన్ అయితే వస్తుంది. హీరో దగ్గరికి వచ్చిందని అక్కడ అందరూ ఏం మాట్లాడుకుంటారంటే తిన యూన్ వాళ్ళ వైఫ్ కదా, అదేంటి హీరోతో ఉంది అని చెప్పేసి నానా విధాలుగా మాట్లాడుకుంటుంటే హీరోయిన్ అంటుంది, మీరు అనుకున్నట్టు యూన్ ఏం మంచోడు కాదు, నాతో ఉన్నప్పుడే తినతో ఉండి నన్ను చీట్ చేశాడు అని చెప్పి మొత్తం అంతా చెప్తుంది. ఇంకా వాళ్ళందరూ అయితే యూన్ని చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా యూన్కేమో ఎక్కువ మాట్లాడుతుంటే హీరోయిన్ ఏమో వాడి మీద ఆల్కహాల్ పోసేస్తుందా, వాడు అక్కడి నుంచి వెళ్తాడు. మినీ అంటుంది, నువ్వేం కంగారు పడమాకు, వన్స్ మనకి పెళ్ళి అయితే ఎవరు మనల్ని ఏమనరు సరేనా, నువ్వు మా డాడీకి షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి చూడు, మన పెళ్ళి త్వరగానే అయిపోతుందని చెప్పి మినీ హీరోయిన్తో మొత్తం అంతా విన్నావు కదా, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, అలాగే నీ కొడుకు చనిపోతానికి అంటే నీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణం కూడా నేనే, కావాలనే చేశాను నేను, అది కూడా యూన్ని తగ్గించుకుందామని తెలుసా అని అంటే ఇంకా హీరోయిన్కి మండిపోయి తన అలా పట్టుకోగానే అక్కడికి యూన్ వచ్చేసి నువ్వు తిన్న చంపేద్దామని చూస్తున్నావా ఏంటి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ నీకు అర్థమవుతుందో తను ఏం చేస్తుందో అనేది అని చెప్తుంటే తను ఏం చేయదు అనగానే ఇంకా హీరో అక్కడికి రాగానే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. ఏంటి తన ఏదో చెప్తుంది అని అంటే అప్పుడు మినీ ఏం లేదు అని అంటుంది. హీరోయిన్ని దగ్గరగా చూసి వీడికైతే జలస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ మీద జలస్తో హీరోయిన్ పెయింటింగ్స్ ఏం బాగాలేదు అని చెప్పి వీళ్ళ మీదకి కొంతమంది మనుషుల్ని మన మినీ అయితే పంపిస్తుందన్నమాట. వాళ్ళు ఎంత డబ్బులు అడిగినా సరే ఇస్తుంది, బికాజ్ ఎందుకంటే హీరోయిన్ని బ్యాచ్ చేద్దామని. ఇంకా మనిషి అందరూ అంటే మినీ పెట్టిన వాళ్ళందరూ ఏమో పెయింటింగ్స్ని తీసేస్తుంటే ఎప్పుడు హీరోయిన్ ఎందుకు తీస్తున్నారు అని అడిగితే లేదు ఇవన్నీ ఇక్కడ ఉండకూడదు, నీలాంటి షేమ్లెస్ అమ్మాయి ఇలాంటి గీయకూడదు అని చెప్పి తీసుకువెళ్ళిపోతారా. హీరోయిన్ అక్కడ కూర్చుంటే మినీ అంటుంది, నీ మీద ఈసారి పెద్ద కేసే పెట్టేశారు కదా, నువ్వు ఎలా బయటకు వస్తావో నేను చూస్తాను అని మినీ అంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అక్కడే మన హీరో అంతకు ముందు నుంచి ఆ లాయర్తో మాట్లాడుతున్నాడు అనమాట. సో హీరోయిన్ ఏమో నువ్వేంటి ఇక్కడ అంటే నీ కేసు గురించి ఇక్కడ మాట్లాడటానికి వచ్చాను అనగానే ఇంకా తినంటుంది తన నా ఫ్రెండే, సో నేను చూసుకుంటాను, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అని చెప్పి ఆమె అంటుంది. సో హీరో కూడా సరే జాగ్రత్త నేను కంపెనీకి వెళ్తానని చెప్పి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఈసారి చాయిస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నావే, చాలా మంచోడు, 1 hour నుంచి నా గురించి వెయిట్ నీ గురించి అని చెప్పి లాయర్ అంటే. హీరోయిన్ అయితే లైవ్ స్ట్రీమ్లోకి వెళ్ళి సో అందరికీ చెప్తుంది అనమాట, ఇలా నాదైతే తప్పేం లేదు, కావాలని చెప్పి ఇలా ప్లాన్ చేసి మరీ చేశారు అని అనగానే ఇంకా ఎవిడెన్స్ కూడా చెప్తుంది అనమాట హీరోయిన్. సో ఇదంతా చూసి మినీకి అయితే కోపం వస్తుంది, హీరోయిన్ ఏం తప్పు చేయలేదని చెప్పి వస్తుందా. ఇంకా వీరిద్దరూ అయితే సెలబ్రేషన్ చేసుకుంటూ అలా నైట్ స్పెండ్ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ మార్నింగ్ లేవగానే హీరోయిన్ చూసి షాక్. హీరో ఏమో నువ్వు నైట్ చాలా మట్టికి హార్డ్ వర్క్ చేసావు, సో అందుకే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను సరేనా అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. ఇంకా హీరో ఏమో సరే మనం సెలబ్రేట్ చేసుకుందాము, అలాగే ఇది ఎలా ఉందో చూడు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ మనం ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాం కదా అని అంటే మన ఇద్దరం కలిసి డేట్కి వెళ్దామని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళుంటాడా. హీరోయిన్ అయితే బయట ఆగిపోయి ఉంటుంది. హీరో అంటాడు ఏ లోపలికి రావా అని అంటే అలా కదా నాకు ఇలాంటి అలవాటు లేదు,
కానీ కొత్తగా అనిపిస్తుంది అనగానే హీరో అదేమి అలా ఏమనుకోకు, నేను ఉన్నాను కదా నీకు అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఇంటికైతే వెళ్ళుంటారా. హీరో ఏమో ప్రిపేర్ చేస్తాడనమాట వంట అయ్యి. హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటుంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఇంకా అసలు నీకు ఎంత ధైర్యం అంటే ఇలా చేస్తున్నావే, ఇప్పుడే ఒకటి చేతిలో మోసపోయావు, అలిగి అది కాకముందే వేరే వాడితో ఉన్నావు, నీకు నీ లైఫ్ గురించి అర్థం కావట్లేదు, నువ్వు నాతో వచ్చేసాయి అని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటే అప్పుడు హీరో లేదు తన రాదు, ఎందుకంటే తన ఫ్యూచర్ ఇక్కడ ఉంది అని అంటే ఏంటి రాదా అని చెప్పి ఇంకా ఈయనకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిందని హీరోయిన్ కూడా రాన్నానా అని అంటుంది. నువ్వు నాకు వాల్యూ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, చెప్తా నాకు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆయనకి హెల్త్ బాగోదనమాట, వెళ్ళిపోతాడు. హీరోయిన్ సాడ్గా ఫీల్ అవుతుంటే ఇంకా నైట్ అవుతుంది. హీరో వచ్చి నేను నీ గురించి ఒకటి తీసుకొచ్చాను అని అంటాడు. అక్కడ హీరోయిన్ ఉండదు. అలాగే తన లగేజ్ కూడా ఉండకపోయేసరికి ఇంకా ఫోన్ చేస్తే హీరోయిన్ ఇలా హాస్పిటల్లో ఉందని చెప్పి తెలుస్తుంది. తన పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. అది వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగోదు అనమాట. హీరోయిన్ అడుగుతాడు, నువ్వేంటి లగేజ్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చేసావు అని అంటే డాక్టరే ఇక్కడ ఉండాలని చెప్పారని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చాను అని అంటుంది. అలాగే మరి నీ ఫోన్ ఏమైంది అని అంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే ఎత్తలేకపోయాను అని అంటుంది. ఇంకా హీరోయిన్ని హక్ చేసుకొని లిటరలీ నేను నీ గురించి చాలా అంటే చాలా వరీ అయ్యాను, అలాగే నేను నిన్ను 7 years నుంచి వెయిట్ చేస్తున్నాను నీ గురించి అనగానే అప్పుడు హీరోయిన్ ఏంటి అని అంటుంది. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడే లవ్లో పడిపోయాను, అలాగే నేను నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చేసరికి అప్పుడే నీకు యూన్ ప్రపోజ్ చేశాడు, నువ్వు ఒప్పేసుకున్నావు. తర్వాత ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే నువ్వు గ్రాడ్యుయేషన్ డే అప్పుడు కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, అప్పుడు కూడా యూనే నీ దగ్గరికి వచ్చాడు. నేను ఎప్పటి నుంచో నేను చూస్తూనే ఉన్నాను, నాకు ఇప్పుడు దొరికింది, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళమాకు అని చెప్పి హీరో అంటే హీరోయిన్ వల్ల నాన్న లెగుస్తాడా. ఇంకా హీరోయిన్ వెళ్ళంగానే నాన్న ఐఎమ్ సో సారీ అనగానే నీ మీద ఏం కోపం లేదులే అమ్మా అని అంటాడు. అలాగే హీరో అక్కడికి వస్తాం చూసి హీరో రిచ్చా అని అడిగితే అప్పుడు హీరోయిన్ అవును ఈవెన్ కల్లా రిచ్ అని అనగానే అప్పుడు ఈయనకి ఇంకో కోపం వచ్చేసి వద్దు, అసలు రిచ్ పర్సన్స్ని మనం నమ్మకూడదు, ఎందుకంటే వాడు నిన్ను 6 years వాడుకొని వదిలేశాడు యూను, అలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు, తిన కూడా నాకు నమ్మకం లేదు హీరో మీద అని వాళ్ళ ఫాదర్ అంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు నాన్న హీరో చాలా మంచివాడు అనగానే లేదు నేను నమ్మను అని అంటే అప్పుడు హీరో నేనేమీ అలాంటి వాడిని కాదు, మీ పిల్లని చాలా బాగా చూసుకుంటాను, అలాగే నా ఫ్యామిలీ కూడా చాలా మంచిది, మా తాతయ్య అయితే నేను తప్పు చేస్తే అస్సలు ఊరుకోరు తెలుసా అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అవునాన్న వాళ్ళ తాతయ్య నా ప్రొఫెసర్, అదే నాకు మాస్టర్, నాకు నేర్పించిన మాస్టర్ అని చెప్పేసి అనగానే ఇంకా ఈయనకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, అంటే షాక్ అవుతాడు, నిజంగానే ఆయన మనవడా తినా అని చెప్పి ఇంకా కళ్ళజోడు కూడా పెట్టుకుని చూస్తాడు. రియల్గా అంత మంచి మనవడువా నువ్వు, ఐఎమ్ సో సారీ నేను నిన్ను మాట్లాడినందుకు అని అంటాడు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఈయనకి ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నమాట, అందుకే ఈయన అంతలాగా రియాక్ట్ అవుతాడు. హీరోయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళుంటుంది అనమాట. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో హీరోయిన్ తన లైఫ్ కి చెప్తుంది, నేను ఇలా ఒక పెయింటర్ని కానీ హౌస్ వైఫ్ అయ్యాను, తర్వాత తనకు డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ మీద శ్రద్ధ పెట్టి కంబ్యాక్ అనేది ఇచ్చాను, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను నేను అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. ఇదంతా ఇంటర్వ్యూ మొత్తం యూన్ అయితే చూసి జలస్ ఫీల్ అవుతాడు. తనని మర్చిపోలేదా, తనంటే నీకు ఇంకా ఇష్టమా అని అడిగితే అలాంటిది ఏం లేదు, హాస్పిటల్కి వెళ్దాము మన బేబీ చెకప్ చేయించుకుందాం అని చెప్పేసి అంటాడు. అక్కడ వెళ్ళగానే హీరోయిన్ ఫాదర్ ని చూస్తాడు. మావయ్య ఎవరో నాకు తెలీదు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు. అక్కడికి మినీ వచ్చి అయినా నువ్వేంటి హీరోయిన్ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏమైనా అంటే మీ ఇద్దరు ఏమైనా క్లోజ్ అయ్యి ఏంటి అని అంటే అప్పుడు హీరోయిన్ అవును మేమిద్దరం క్లోజ్ అయ్యి హీరో అలాగే నేను డేట్ చేసుకుంటున్నాము, ఇప్పుడు కన్ఫర్మ్ కూడా అయిపోయింది, అఫీషియల్ గా కూడా చెప్తున్నాము. ఇంకా వీళ్ళైతే వెళ్తారు. ఈ మాటలన్నిటికి యూన్ అయితే ఫుల్ గా తాగేస్తాడు. మినీ ఏమో మన యూన్ ని సజెస్ట్ చేస్తుంది. యూన్ కి మినీ ఏమో హీరోయిన్ లా కనిపిస్తుంది అనమాట. కనిపించగానే ఇంకా నైట్ స్పెండ్ అయితే చేసేస్తాడు. తర్వాత యూన్ కి కోపం వచ్చి
గట్టి కొడతాడు మినీని. గట్టి కొట్టి నువ్వు హీరోయిన్ లాగా యాక్ట్ చేస్తున్నావు ఏంటి నా ముందు అంటే, నువ్వు హీరోయిన్ వేరే అబ్బాయితో సంతోషంగా ఉంది కదా, సో అలాంటప్పుడు నువ్వు నాతో ఉండొచ్చు కదా, కాదు అని చెప్పి అంటుంది. సో ఇంకా వీడు కూడా అర్థం చేసుకుని ఇంకా వీళ్ళిద్దరూ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దీని ప్లాన్ ఏంటి, ఎలాగైనా మ్యారేజ్ చేసుకొని వాడి ఆస్తి కార్ మీద పోతుంటే ఇంకా బ్రేక్స్ కూడా ఫెయిల్ అయ్యేలాగా మినీనే చేసి ఉంటుంది. అలాగే ఏమంటుందంటే మీ అమ్మకు ఫోన్ చేసి ఆ షేర్స్ అన్ని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని అని చెప్పేసి వాడికి వార్నింగ్ ఇస్తుంది. ఇంక మినీ ఎలా యాక్ట్ చేస్తుంది వాళ్ళ అత్తయ్య దగ్గర, అత్తయ్య ఇప్పుడు ఈ షేర్స్ని నా మీద ట్రాన్స్ఫర్ చేస్తారా అని అడిగితే, లేదు జస్ట్ కోమాలోకి వెళ్ళాడంటే ఈవెన్ అంత మాత్రాన ఏం చనిపోలేదు కదా అని అంటే, అవును కానీ ఇది హీరోయినే చేపించి ఉంటుందేమో అని చెప్పేసి ఇది అంటుంది. అలాగే పోలీసులు కూడా హీరోయిన్ని ఎంక్వైరీ చేస్తారు. సో హీరోకి ఫుల్ నమ్మకం అనమాట, హీరోయిన్ ఇలాంటివి చేయదు అని చెప్పి. ఇంకా హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎవిడెన్స్ని, మినీ ఇలాగా చంపేద్దామని చూసింది కదా అయ్యుని, ఆ ఎవిడెన్స్ అన్నిటిని తీసుకుని పోలీసులకి ఇచ్చి ఇంకా తినని అరెస్ట్ అయ్యేలా చేస్తుంది. గ్రాండ్ ఫాదర్ హీరోతో అంటాడు, నేను ఎలాగో ముసలాన్ని అయిపోయాను కదా, రిటైర్ అయిపోతున్నాను, సో ఆ లోపల మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చూడాలి, అలాగే కాంపిటీషన్స్కి నువ్వే ఓనర్గా ఉండాలని చెప్పి హీరోతో అంటాడు. హీరో ఏమో నువ్వేం కంగారు పడమాకు తాతయ్య, మీ కోడలు నేను ఉన్నాం కదా అని అంటాడు. తర్వాత గ్రాండ్ పా అందరికీ చెప్తాడనమాట, తినా మా ఇంటి కోడలు అని చెప్పి అందరికైతే చెప్తాడు. అలాగే మ్యారేజ్ కూడా ఫిక్స్ అవుతుంది. ఈ మినీ ఇంకా జైల్లో ఉంటుంది కదా, తన జైల్లో ఉంటేనే మిస్క్యారేజ్ అయితే అయిపోతుంది అనమాట. మినీకి అయితే మిస్క్యారేజ్ అవుతుంది జైల్లో ఉంటుంది కాబట్టి. అలాగే ఇటు పక్కన హీరోకి హీరోయిన్కి వీళ్ళిద్దరికి అయితే మ్యారేజ్ అవుతుంది. ఇంకా ఇక్కడితో ఈ మూవీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.